శ్రీకాకుళం జిల్లా పాయకారావుపేటలో పోలీస్ శాఖ చేపట్టిన అభ్యుదయ సైకిల్ యాత్ర నేడు ముగింపు దశకు చేరుకుంది. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ యువత చేసిన నినాదాలతో యాత్ర కొనసాగింది. ముగింపు ఉత్సవానికి జిల్లాలోని విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఇచ్చాపురం పట్టణమంతా జనసందోహంగా మారింది. ముగింపు సభ పట్ల పట్టణ ప్రజలు అభిప్రాయాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ అభ్యుదయ పాదయాత్ర ఈ రోజు ముగింపు. పాయకరావుపేటలో మొదలైన ఈ అభ్యుదయ యాత్ర ఈ రోజు శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నియోజకవర్గంలోని పైలాన్ వద్ద ఈ రోజు నుంచి ముగింపు పలకనుంది. ఈ నేపథ్యంలోని రాష్ట్ర హోంమంత్రి అలాగే కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోని పిల్లల్లో అవగాహన పెంచడానికి ముఖ్యంగా ఒరిస్సా నుంచి ఈ వచ్చే ఇచ్చాపురం ముఖద్వారం, ఈ ముఖద్వారం నుంచి ఎక్కువగా డ్రగ్స్ రవాణా అవుతున్న ఈ నేపథ్యంలో వీటిని కట్టడి చేయడానికి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ యంత్రాంగం శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో దీని తాలూకునే మరికొంచెం ప్రజల అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది మన దగ్గర ఉన్నారు. వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ పిల్లలకి వీళ్ళందరికీ చెప్పడానికి అమ్మ ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక నినాదంతో అభ్యుదయ యాత్ర ఈ రోజు ఇచ్చాపురంలోని క్లోజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో నీవేమనుకుంటున్నావు ఈ కార్యక్రమాలపై నీ అభిప్రాయం ఏంటి? డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటే పిల్లల జీవితాలు ఆరోగ్యాలు అన్ని పోతున్నాయి. డ్రగ్స్ నిర్మూలనపై ఈ రోజు మనకి ప్రోగ్రామ్ నిర్వహించినారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే ఈ కార్యక్రమం మినిస్టర్ గారు చేశారు. మంచి కార్యక్రమము, పిల్లలకి మంచి సదుద్దేశం చెప్పాలని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. అందరికీ దీని గురించి బాగా తెలుస్తుందని కోరుకుంటున్నాను. సార్ చెప్పండి సార్, పిల్లల్లో అవగాహనకి మీరు స్కూల్లో, ఎందుకంటే ముఖద్వారం నుంచి ఎక్కువగా రవాణా కూడా ఈ రోడ్లోకి NH-60 నుంచి అవుతున్నారు. దీనిపై మీరు పిల్లలకి మీ స్కూల్లోని ఏ విధంగా అవగాహన చేస్తున్నారు? ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. పిల్లల్లో ఈ అవగాహన కల్పించడం చాలా మంచి పరిణామం. మాకు ఒరిస్సా బోర్డర్ దగ్గర ఉంది కాబట్టి ఆంధ్ర గవర్నమెంట్ దీనికి ఎంత ప్రయత్నం చేసినా ఈ డ్రగ్స్ అనే మత్తు పదార్థాలు అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి బానిస అవుతున్నారు. అలాగే యువత హై స్కూల్ కాకుండా కాలేజీ లెవెల్లో వాళ్ళు చాలా దీనికి ఫ్యాషన్గా ఫీల్ అయ్యి మత్తు పదార్థాలకు అలవాటు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. దీని మీద ప్రభుత్వం మరింతగా ప్రచారం చేసి దీన్ని ప్రజల్లోకి, విద్యార్థుల్లోకి తీసుకెళ్ళినట్టయితే మంచి రిజల్ట్ వస్తుందని మా అభిప్రాయం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు అడుగుదాము. అమ్మ, ఈ డ్రగ్స్ మీద మీ ఇచ్చాపురంలోనే ముగింపు యాత్ర పలుకుతుంది. దీనిపై ఈ కార్యక్రమం నిర్వహించడం ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు మీరు? ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల పిల్లల్లోన అంటే డ్రగ్స్ గురించి వాళ్ళకి అవగాహన వస్తుంది. డ్రగ్స్ పైన అంటే పిల్లలు ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో సమాజంలో అయితే పిల్లలు ముఖ్యంగా డ్రగ్స్ యూజ్ చేసి అనేక విధాలుగా చెడిపోతున్నారు. ఆ చెడుదాడులకి అటు పోకుండా మన హోమ్ మినిస్టర్ గారు ఈ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల మాకు చాలా ఉపయోగకరం అండి. మెయిన్లీ స్టూడెంట్స్ నుంచి అవేర్నెస్ రావాలండి, ఎందుకంటే వాళ్ళే రేపు పొద్దున్న సిటిజన్స్ అవుతారు. సో పిల్లల్ని కూడా దీంట్లో ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ప్రోగ్రామ్ వల్ల పిల్లలు చాలా నేర్చుకుంటారు. రేపు పొద్దున్న ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా వాళ్ళ లైఫ్ అనేది స్మూత్ గా వెళ్తుంది. అండ్ హోమ్ మినిస్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇచ్చాపురంలో చేయడం వల్ల, ముగింపు యాత్ర చేయడం వల్ల మీరు ఏమనుకుంటున్నారు? ఇచ్చాపురం వాసిగా ఒక ఇచ్చాపురం వాసిగా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే పిల్లలు మెయిన్లీ ఏంటంటే అలాంటి క్యాంపెయిన్స్ అనేవి పిల్లల్లో తీసుకురావడం, పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. స్కూల్స్ తరఫున, టీచర్స్ తరఫున మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. విన్నారు కదా, ఎందుకంటే పిల్లల్ని ఇటువంటి దీంట్లో రేపటి పౌరులు వీళ్ళకి అవగాహన ఈ విధంగా చేయడం, అందులో ఇచ్చాపురంలో ముగింపు పలకడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఓ పక్క మహిళలు, విద్యార్థులు తెలుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ డ్రగ్స్ వద్దు ప్రో అనే ఈ అభ్యుదయ సైకిల్ యాత్ర మాత్రం అపూర్వ స్పందన కలిగిందని మాత్రం చెప్పొచ్చు. వేలాది మంది స్టూడెంట్స్ తో పాటు మహిళలు, అందులో చాలా మంది, ఎక్కువగా మహిళలే ఈ కార్యక్రమానికి, ఈ బహిరంగ సభకు రావడం, అదేవిధంగా ఇక్కడ ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఒక పైలాన్ కూడా ఆవిష్కరించడం పట్ల మాత్రం ఇచ్చాపురం వాసులు, అదేవిధంగా శ్రీకాకుళం వాసులు మాత్రం దీన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇచ్చాపురం వద్ద అభ్యుదయ యాత్రకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి.